వల్ల శంకర్ గౌడ్ నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇవాళ మరి ఒక కార్మికుడు చనిపోవటం బాధాకరం. ఇట్లాంటి దురదృష్టకరమైన సంఘటనలు కాకుండా ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే తోటి కార్మికుడు చనిపోతే మనలో ఒక శూన్యం మిగిలిపోతుంది. ఆ గెలుపు కూడా గెలుపులా ఉండదు. రేపు మనం కొట్లాడి సాధించుకున్నా మనం ఆ గెలుపులాగా ఉంటుంది. అందుకని కార్మికులందరికీ మేము కూడా నిలబడి వచ్చేదాకా ఉంటాం. మీకు న్యాయం జరిగేదాకా మేము వెంట ఉంటాం. తప్పనిసరిగా బతికే కొట్లాడదాం. ఎవరో ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలియజేస్తాం. ఇది పోయిన ప్రభుత్వం యూనియన్లు రద్దు చేయటం వల్ల చాలా సమస్యలు తలెత్తాయి. ఆ యూనియన్లు రద్దు చేసి ఉండకపోతే ఇబ్బందులు తలెత్తే ఆ యూనియన్లు రద్దు చేయటం వల్ల వచ్చిన సమస్య ఏంటంటే ఇక్కడ బస్సులు దగ్గర కార్మికుల దగ్గరకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వచ్చినవి ఈవీలు బస్సులు, ప్రైవేట్ బస్సులు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ బస్సులను ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నది, ఆర్టీసీ. దీనివల్ల ఇవాళ తలెత్తుతున్న సమస్యలకు కార్మిక సంఘం ఉంటే పరిష్కారాన్ని దేవులాడేది. ఆ పరిష్కారాన్ని కూడా ఇవాళ అవకాశం లేదు. ఇవాళ ఈ నేపథ్యంలో ఇవాళ వాస్తవానికి ఒక చర్చలు జరిగి శాంతియుతంగా ఒక పరిష్కారాన్ని వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇవాళ ఆ పరిష్కారానికి ఇప్పటి వరకు కోలుకోకపోవడంతో అది సమ్మెదాకా పరిణమించింది. ఇప్పటికైనా మరి ఇవాళ జరుగుతున్న చర్చలు ఇవాళ ఫలప్రదం కావాలని, విజయవంతం కావాలని కోరుకుంటున్నా, జరుగుతాయని ఆశిస్తున్నా. తప్పనిసరిగా చర్చ జరగాలి, సమస్యకు పరిష్కారం కావాలని కోరుకుంటున్నా. ఇవాళ గతంలో ఉన్న ప్రభుత్వంతో మాట్లాడడానికి వెసులుబాటు లేదు, కానీ ఇవాళ తప్పకుండా ఉన్న వెసులుబాటు ప్రకారం కార్మికులను పిలిచి మాట్లాడి మరి తప్పకుండా అన్నింటినీ పరిష్కరించాలని సందర్భంగా కోరుతూ ఒక మాట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఆర్టీసీ అనేది చాలా కీలకమైన ప్రజా రవాణా వ్యవస్థ. ఇవాళ కార్మికులు లేవనెత్తుతున్న డిమాండ్లు కేవలం వాళ్ళ గురించి మాత్రమే కాదు, ప్రజా రవాణా వ్యవస్థను తగ్గించడానికి అవసరమైన డిమాండ్లు. ఈ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించి న్యాయం చేకూర్చాలని కార్మికుల వెంట ఉంటామని సందర్భంగా హామీ ఇచ్చింది.